సో హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఇంకొక చాప్టర్ డిస్కస్ చేద్దాం, రైట్. సో ప్రీవియస్గా మనం 3.1 2 3 3 కంప్లీట్ చేసినాం. ఐ హోప్ ఐ మేడ్ మై పాయింట్ క్లియర్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పుడు ఉమెన్ 3.4 వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, రైట్. సో మనం ఇంతకుముందు మనం చూసింది 3.2లో చూసింది మనం ఉమెన్ అంటే హెల్త్ ఇన్ డీటెయిల్ చూసినాం, హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ చూసినాం, స్పెసిఫిక్గా హెల్త్ ఆఫ్ పబ్లిక్ అండ్ న్యూట్రిషన్ అదంతా చూసినాం, రైట్. సో ఇప్పుడు మనం జస్ట్ డెవలప్మెంట్ చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఉమెన్ మరియు చిల్డ్రన్ యొక్క డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది, రైట్. హెల్త్ది మనం ఆల్రెడీ పైన కంప్లీట్ చేసేసినాం. సో ఒక బేసిక్ డేటా ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి మనకు తెలవాల్సింది ఏంటి అంటే ఎంఎంఆర్ గురించి ఐడియా ఉండాలి, ఐఎంఆర్ గురించి ఐడియా ఉండాలి, రైట్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింటే. మనది 43 ఉంది, ఇండియాది 97 ఉంది, అండ్ ఐఎంఆర్ వచ్చేసి 21 ఉంది, ఇండియాది 28 ఉంది. సో ఫస్ట్ తీసుకొచ్చిన ఇనిషియేషన్ ఏంది అని అంటే గవర్నమెంట్ చిల్డ్రన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ కోసం ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, రైట్. సో ఇట్ ఈస్ ఏ కార్నర్ స్టోన్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్. మన తెలంగాణలో వచ్చేసి దాదాపు 149 అంగన్వాడీ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 99 రూరల్లో ఉన్నాయి, 50 అర్బన్లో ఉన్నాయి. అండ్ ఇవి అంగన్వాడీ సర్వీస్ ప్రాజెక్ట్స్. అండ్ అంగన్వాడీ సర్వీస్ సెంటర్స్ వచ్చేసి దాదాపు ఒక 35,000 సెంటర్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అక్రాస్ 33 డిస్ట్రిక్ట్స్. సో దీంట్లో ఈ ఐసిడిఎస్ కింద ఏమేం ఫెసిలిటీస్ ఏమేం చేస్తుంది మనకు గవర్నమెంట్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ కేర్, రైట్. కేర్ ఉంటుంది మనకి, దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. సో ప్రీ స్కూల్ అంటే మనకు 3 to 6 years ఉన్న పిల్లలకి బిఫోర్ స్టార్టింగ్ ఫస్ట్ వాళ్ళకి 3 to 6 years వాళ్ళకు ఫస్ట్ ఇక్కడికి వెళ్తారు. సో ప్రమోటింగ్ సోషల్, ఎమోషనల్, కాగ్నిటివ్ అండ్ అస్థెటిక్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్, రైట్. సో ఈ 3 to 6 years ఉన్న పిల్లలకి వాళ్ళ సోషల్ ఎబిలిటీస్, ఎమోషనల్ బ్యాలెన్సు, కాగ్నిటివ్ ఎబిలిటీస్, అస్థెటిక్ ఎబిలిటీస్ ఇవన్నీ డెవలప్మెంట్ కావాలంటే ఇదే ఏజ్లో అవుతుంది, రైట్. చిన్నప్పుడు ఎట్లా ఉంటే మనం దాన్ని బట్టి ఉంటాం కదా. సో దానికోసం అనేసి గవర్నమెంట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆర్ 2.0లో స్పెషల్గా ఫోకస్ చేసి చెప్పింది అనమాట. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని మనం త్రూ ఐసిడిఎస్ మనం ఎన్రిచ్ చేస్తాం. ఇవన్నీ మనం త్రూ ఐసిడిఎస్ ఎన్హాన్స్ చేస్తాం పిల్లలదని గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేషన్, రైట్. సో ఇది ఎప్పటిదో ఉంది, బట్ దీన్ని ఎన్ఈపి ద్వారా మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంగన్వాడీ కమ్ క్రెచ్ సెంటర్స్, రైట్. అంగన్వాడీ కమ్ క్రెచ్ సెంటర్స్ అండ్ కోలొకేషన్స్ ఆఫ్ అంగన్వాడీ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ప్రెమిసెస్, రైట్. సో ఇంకొకటి పాలనా స్కూల్, రైట్. సో ఏంటి అని అంటే ఈ గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రాస్కి అంటే రూరల్లో మామూలుగా స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏమి ఉండదు, ఏదో ఒక దగ్గర రెంట్ది అట్లా చేస్తుండే, రైట్. సో దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఆల్రెడీ మామూలుగా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి, మనకు జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ అని ఉంటాయి, సో మండల్ లెవెల్ స్కూల్స్ కూడా ఉంటాయి కదా. సో దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని ఈ అలొకేషన్స్ అనేది అంగన్వాడీకి డైరెక్ట్ అక్కడే చేసేస్తుండే గవర్నమెంట్ స్కూల్ ప్రెమిసెస్లోని, రైట్. ఇప్పుడు మళ్ళీ బయట కడితే ఎక్స్ట్రా అంటే అన్వాంటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అదంతా అన్నట్టు దాంట్లోకి కలిపేసి ఉండే, రైట్. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇంతవరకే అయినాయి 15,640 అంగన్వాడీ సెంటర్సే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కలిసినాయి. ఇంకెంత ఉన్నాయి? ఇంకా దాదాపు 20,000 ఉన్నాయి, రైట్. సో వాటికి కూడా ఒక స్పెషలైజ్డ్ కట్టియడమో లేదా ఇంటిగ్రేట్ చేయడమో గవర్నమెంట్ ఈజ్ ఇంటెంటెడ్ టు డూ అన్నమాట, రైట్. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వచ్చినప్పుడు అది రాయచ్చు. ఇంకోటి ఆరోగ్యశ్రీ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, రైట్. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ప్రొవైడింగ్ న్యూట్రిషన్ టు ఫ్రమ్ 7 months to 6 years టు చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి, రైట్. సో దీని కింద ఆరోగ్యశ్రీ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఎస్ఎన్పి. ఆరోగ్యశ్రీ అనేది అంటే ఇది స్టేట్ సెంట్రల్ స్పాన్సర్డ్, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అంటే ఇక్కడ ఉంది కాబట్టి అట్లా పేరు పెట్టుకుంటారు, రైట్. సో దీని కింద
బాలామృతం స్కీమ్ అని ఉంటుంది, ప్లస్ మీల్స్ ఫుల్ మీల్ స్కీమ్ ఉంటుంది, రైట్. సో బాలామృతం కింద 25 days ఆ మంత్కి ఇవన్నీ ఇస్తారు. మనకు మీల్స్ ఇస్తారు, రైస్, దాల్, వెజ్, మిల్క్స్, ఇవన్నీ, రైట్. సో అది అన్నమాట బాలామృతం స్కీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఐసిడిఎస్ కింద బాలామృతం ఉంది అండర్ ఆరోగ్యశ్రీ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. ఇది ఎవరికి 7 to 6 months ఉన్న పిల్లలకి అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి. సో దట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు రిడ్యూస్ లో బర్త్ వెయిట్ అండ్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఎంఎంఆర్ కూడా అని చెప్పొచ్చు, రైట్. ఎంఎంఆర్ తగ్గియాలి, ఐఎంఆర్ తగ్గియాలి, మాల్ న్యూట్రిషన్ తగ్గియాలి, దాంతోపాటు లో బర్త్ వెయిట్ కూడా తగ్గియాలి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇంకా కొత్తగా ఇనిషియేషన్స్ ఏం తీసుకుంది గవర్నమెంట్ అని అంటే మొబైల్ అంగన్వాడీ సెంటర్స్, రైట్. మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ అంటే అంగన్వాడీ సెంటర్స్ని అంటే రిమోటెస్ట్ విలేజ్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడికి కూడా తీసుకెళ్ళి అంగన్వాడీని యొక్క స్కోప్ని తీసుకొని వెళ్ళి ఆ రూరల్ ఏరియాస్లో, పర్టికులర్గా ట్రైబల్ ఏరియాస్లో అంగన్వాడీ యొక్క ప్రాముఖ్యతని పెంచడం, రైట్. సో డిజిటైజ్డ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్, రైట్. మనం చెప్పినాం కదా, ఇది బాలామృతం కింద ఇవన్నీ ఇస్తారు, ఫుల్ మీల్స్, రైస్, దాల్స్, ఇదంతా, రైట్. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ లీకేజెస్. సో ఆ లీకేజెస్ని ఆపడం కోసం గవర్నమెంట్ ఈ సప్లై చైన్ని మొత్తం డిజిటైజ్ చేసింది. సో దట్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ గవర్నమెంట్ కెన్ ట్రాక్ ద మూమెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దిస్ గూడ్స్, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది, ఒక ట్రాన్స్పరెన్సీ కోసం, దీనికోసం అనేసి, రైట్. ఇంకోటి న్యూట్రిషనల్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా తీసుకొని వచ్చినారు, రైట్. సో దట్ మనకు ఒక హెల్త్ డేటా అనేది ఒక ఐడియా ఉంటుంది గవర్నమెంట్కి. ఐఎంఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏదైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకొని వచ్చిందనుకోండి, లేకపోతే కొత్త పాలసీ హెల్త్కి సంబంధించి, సో అప్పుడు ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకు. స్పెసిఫిక్గా పాలసీస్ ఫార్ములేట్ చేయడానికి, స్పెసిఫిక్గా టార్గెట్ చేయడానికి, రేషనలైజ్ చేయడానికి, అదంతా చేయడానికి డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో డేటా ఈజ్ న్యూ ఆయిల్ కదా. కాబట్టి సాధ్యమైనంత దగ్గర గవర్నమెంట్ ఈ డేటాని ఒక ప్రైవేట్ కంపెనీ ఎట్లయితే కలెక్ట్ చేసుకుంటుందో, సో దట్ దాని బిజినెస్ డెవలప్ చేయడానికి మనం ఎక్కడ వెళ్ళినా కూడా, డిమార్ట్ ఎక్కడ వెళ్ళినా కూడా ఇవాళ రేపట్ల వితౌట్ అవర్ మొబైల్ నెంబర్ అసలు ఫస్ట్ బిల్లింగే ఎవరు. సో గవర్నమెంట్ కూడా ఈ ఉద్దేశంలో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఉద్దేశం ప్రైవేట్ది టు ఎర్న్ ప్రాఫిట్స్, టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్, సో దట్ యాడ్స్ వాళ్ళు అదంతా ఇచ్చి. గవర్నమెంట్ తీసుకొని వస్తున్న పాలసీస్ని, గవర్నమెంట్ తీసుకొని వస్తున్న స్కీమ్స్ని ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ప్రాబ్లం ఏముంది ఐడెంటిఫై చేసి దానికి కరెక్ట్గా రేషనలైజ్ చేసి ఎవరికి అందాలనో వాళ్ళకి ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు డేటా కావాలి. ఆ ఉద్దేశంతో మనం ఇప్పుడు తీసుకొచ్చిన ఏ స్కీమ్స్ అయినా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిజిటలైజ్డ్ స్కీమ్సే. స్టార్టింగ్ ఫ్రమ్ ప్రజాపాలన, రైట్. దాదాపు మనకు 1.2 CR అప్లికేషన్స్ వచ్చినాయి. అవి అన్నిటినీ ఆల్మోస్ట్ ఒక వెబ్ పోర్టల్ తెచ్చి డిజిటలైజ్ చేసేసినారు, రైట్. ఇది యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ రాసుకోవచ్చు మనం, అర్థమవుతుందా. సో గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఏమైనా ఉంటే తీసుకుందా గవర్నమెంట్ ఏదైనా అంటే మనం ఇది న్యూట్రిషనల్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ రాసుకోవచ్చు. అబాస్ మనం ఇందాకనే చూసినాం, ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ అని రాయొచ్చు, రైట్. సో ఇంకా మనం GPS ట్రాకింగ్ ఇన్ PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇది రాయొచ్చు మనం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోనే ఐరిస్ రాయొచ్చు. సో ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ దీంట్లోకి వెళ్ళి కోట్ చేయాలి, అర్థమవుతుందా. సో నాకు తెలీదు మరి మీరు అంటే యూ షుడ్ బీ ఏబుల్ టు ఇన్కార్పొరేట్ అండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు అన్నిటిని కలిపేయాలి మనం, ఓకే. సో కాకపోతే జాగ్రత్త, డేటా కొంచెం అటు ఇటు అయితే, బట్ మనకు ఓవర్వ్యూ అండర్స్టాండింగ్ ఉంటే వీ కెన్ పికప్ డేటా ఫ్రమ్ ఎనీవేర్, రైట్. సో ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు డూ దిస్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఫర్ ఈచ్ పేపర్. ఒక పేపర్ 1 బ్రెయిన్ స్టార్మింగ్, పేపర్ 2, 3, 4, 5, 6 వరకు అట్లా, రైట్. సో పేపర్ 1 అంటే ఓకే, అది కూడా చేస్తాం. సో ఒక పేపర్ 1 మొత్తం తీసుకొని సిలబస్ డిస్కస్ చేస్తాం. అంటే సిలబస్ ఇక్కడ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వల్నరబుల్ గ్రూప్స్ అని ఉంటుంది సిలబస్లో. ఈ వల్నరబుల్ గ్రూప్స్ అనే దాంట్లో మనకి ఎంత పాసిబుల్ డేటా, ఎంత పాసిబుల్ పాయింట్స్ అయితే అన్ని పాసిబుల్ పాయింట్స్ మనం ఒక్క దగ్గరనే, అంటే ఈ వీడియో చూస్తాను నేను ఎంత పాసిబుల్ వేలో ఏం చేయొచ్చు అనేది. ఆ డేటా అంతా ఒక్కటే దగ్గరికి తీసుకొని రావాడు. డిఫరెంట్ డైమెన్షన్స్ మీరు ఒక బుక్లో చదవచ్చు, నేను ఒక బుక్లో చదవచ్చు. సో వెన్ వి ఇన్కార్పొరేట్ దాట్, సో అది ఎన్హాన్స్ చేయాలనేది నాకున్నది. సో ఐల్
సీ ద ఫీజిబిలిటీ ఆఫ్ డూయింగ్ దాట్ పర్టికులర్ ప్రోగ్రామ్, రైట్? సో ఫస్ట్ అయితే ఇది నేను 1-2 డేస్లో ఇది కంప్లీట్ చేసేస్తాను ఎస్సీఓ. చలో సొల్లు డీవియేషన్ ఎక్కువైపోయింది, సారీ ఫర్ దాట్. సో ఇది ఆల్రెడీ మనం చూసినాం. సో చూసినారా, గవర్నమెంట్ రాసిన రిపోర్ట్లోనే రిపిటేషన్స్ ఉన్నది. ఓకే, సో మనం అన్ని ఐడియల్ పాయింట్స్ రాయడానికి ఏం లేదు, ఒక పాయింట్ పైన కింద అవుతుంటుంది. మనం రిపోర్టే చెప్తుంది మనకి పోషణ అభియాన్ ఆల్రెడీ ఉంది, మరి మళ్ళీ ఎందుకు రాసినారు అట్లా. టు రిడ్యూస్ మాల్ న్యూట్రిషన్ త్రూ ఇనిషియేటివ్ లైక్ పోషణ్ పక్వాడా క్యాంపియన్, రైట్? సో ఇది పోషణ అభియాన్ ద్వారా త్రూ లైఫ్ సైకిల్ అప్రోచ్ ఫోకసింగ్ ఆన్ రెడ్యూసింగ్, దీని ఆబ్జెక్టివ్ అన్నమాట, రైట్? సో ఆబ్జెక్టివ్స్ ఏంటిది? లైఫ్ సైకిల్ అప్రోచ్ ఒకటి, ఫోకసింగ్ ఆన్ రిడక్షన్ ఆఫ్ స్టంటింగ్ ఒకటి, అండ్ వేస్టింగ్ తగ్గించడం కోసం అండర్ వెయిట్ తగ్గించడం, లో బర్త్ టు వెయిట్ తగ్గించడం, ఎనీమియా కేసెస్ తగ్గించడం, 1 in 2 ఉమెన్ ఆర్ అనెమిక్ అంటే 52%, అండ్ వీటిలో ఇదంతా, రైట్? సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ ICPS, రైట్? సో మిషన్ వాత్సల్య దీని కింద, అది డెవలప్మెంట్ స్కీమ్. ఐసిడిఎస్ వేరు, ICPS వేరు. ఇది ప్రొటెక్షన్ స్కీమ్. ప్రొటెక్షన్ కింద మనకు మిషన్ వాత్సల్య దీని ఫంక్షన్ ఏంది అని అంటే చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం, అడ్వకేసీ ఇవ్వడం, రైట్? స్ట్రెంథనింగ్ జువెనైల్ సిస్టమ్, రైట్? సో ఇదంతా మిషన్ వాత్సల్య కింద. దాని తర్వాత ఆపరేషన్ ముస్కాన్ అండ్ స్మైల్, స్టాపింగ్ చైల్డ్ మ్యారేజెస్. దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఆపరేషన్ ముస్కాన్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే చైల్డ్ మ్యారేజ్ని తగ్గియడం ఆర్ ఆపడం. అండర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, ఇది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం మనకు మిషన్ వాత్సల్య అనేది ఇట్ విల్ ఎంపవర్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇట్ విల్ స్ట్రెంథన్ ద జువెనైల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. అండ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ కూడా ఉంది, రైట్? పోస్కోనా ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ ఇది సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012 కూడా మిషన్ వాత్సల్య కింద గవర్నమెంట్ ఇనిషియేషన్స్ తీసుకుంటుంది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ కింద, రైట్? అంటే చైల్డ్ ఎంపవర్మెంట్ ఉండదు, చైల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది, దాని కింద ఇవన్నీ రాయాలి. సో జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షన్ సర్వీసెస్ కూడా తీసుకొని వచ్చినారు. జువెనైల్ అంటే పిల్లలు కదా, వెల్ఫేర్ అండ్ కరెక్షన్ సర్వీసెస్ అండర్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2000, రైట్? సో ఇదేమో జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, నాకు తెలిసి మరి అమెండెడో ఏమో. జువెనైల్ జస్టిస్ యాక్ట్ మేబీ 2015 ఇస్ అమెండెడ్, ఐ గెస్. సో కన్ఫర్మ్ చేసుకుందాం. 33 డిస్ట్రిక్ట్స్ జస్టిస్ బోర్డ్స్ ఇన్ ద స్టేట్స్, ప్రతి డిస్ట్రిక్ట్ ఒక జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది ఉంది. ఇంకా వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్, ఇది మళ్ళీ వస్తాం. ఫస్ట్ ఉమెన్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఉమెన్ ఉందా ఇక్కడ ఎక్కడన్నా? ఉమెన్ లేయర్లే, ఓకే. సో దీని తర్వాత ఉంటారు కావచ్చు. వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అన్నమాట. ట్రాన్స్జెండర్స్ని, సీనియర్ సిటిజన్స్ని అందరినీ కలుపుకొని రావడం, రైట్? సో మనకు త్రూ పంచాయతీరాజ్ డెవలప్మెంట్ కింద అంటే డిఫరెంట్ ఏబుల్డ్కి పెన్షన్స్ ఇస్తుంది కదా గవర్నమెంట్. ఇంక్లూజివ్ అంటే వీళ్ళ కోసం ఏం చేస్తున్నారు? సీనియర్ సిటిజన్స్ కోసం, ట్రాన్స్జెండర్స్ కోసం అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ కోసం గవర్నమెంట్ ఏం ఇనిషియేషన్ చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్స్ ఇస్తుంది. దాన్ని గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో చేయూత అంటది అండ్ పాత గవర్నమెంట్ ఏమో ఆసరా అంటుండే. దాని తర్వాత ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్, రైట్? ఈ రిహాబిలిటేషన్ స్కీమ్ ఒకటి. దాని తర్వాత ఇన్సెంటివ్ అవార్డ్ ఫర్ మ్యారేజెస్, రైట్? సో PWD వాళ్ళు నార్మల్ వాళ్ళని చేసుకుంటే ఇది కళ్యాణ లక్ష్మి కింద ఎక్కువ ఇస్తారు డబ్బులు. యావరేజ్గా 1,00,000 ఇస్తారు కదా అందరికీ, 1,16,000. ఇట్లా PWD నార్మల్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కిస్తారు, 2.5 గెస్. సో స్టేట్లో దాదాపు సీనియర్ సిటిజన్స్ చూసుకుంటే 33 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. స్టేట్ వెల్ఫేర్ బోర్డ్ ఆన్ ట్రాన్స్జెండర్, రీసెంట్గా ట్రాన్స్జెండర్ది అది మనం రాయొచ్చు. ఏమంటారు? ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్లో, రైట్? ట్రాఫిక్కి ట్రాన్స్జెండర్స్ని, ట్రాఫిక్ రెగ్యులేషన్స్కి ట్రాన్స్జెండర్స్కి జాబ్ ఇవ్వడం దాంట్లో. సో అది జెండర్ అఫర్మింగ్ అండ్ షెల్టర్ హోమ్స్, ట్రాన్స్జెండర్కి షెల్టర్ హోమ్స్ ఇవ్వడం, ఇంకా జెండర్ అఫర్మింగ్ సర్జరీస్కి హెల్ప్ చేయడం, రైట్? సో ఇది అన్నమాట. దీని తర్వాత ఇప్పుడు మనం ఉమెన్ గురించి మాట్లాడదాం, రైట్? సో ఉమెన్ గురించి ఇక్కడ మిషన్ శక్తి, మహిళా శక్తి వేరు, ఓకే. మిషన్ శక్తి అనేది ఇది GOI, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద
మనదేమో మహిళా శక్తి అని ఉంటుంది. చూద్దాం. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎన్హాన్సింగ్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్, రైట్. సో మనది తెలంగాణది SHE ఉంటుంది కదా, దీంట్లో సేఫ్టీ, హెల్త్ అండ్ ఎంపవర్మెంట్, రైట్. ఇది సేమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్, రైట్. సో దీంట్లో రెండు టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. ఒకటి సంబల్ ఉంటుంది. సంబల్ అనేది సెక్యూరిటీకి అండ్ సమర్థ్య అనేది ఎంపవర్మెంట్కి. ఈ సెక్యూరిటీ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అని అంటే బై ప్రొవైడింగ్ సఖీ అనేది వన్ స్టాప్ సెంటర్, ఉమెన్ హెల్ప్ లైన్ 188 ఈ సెక్యూరిటీ టర్మ్స్లో. ఇంకా బేటీ బచావో, బేటీ పడావో ఇవన్నీ సెక్యూరిటీ టర్మ్స్లో. ఎంపవరింగ్ టర్మ్స్లో శక్తి సదన్స్ 20 శక్తి సదన్స్ ఉన్నాయి. ఇవన్నీ మన స్టేట్ గురించి మాట్లాడేదబ్బా, రైట్. సో ఇంకా SHEW స్టేట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఇంకా శక్తి నివాస్ అండ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, ఇవన్నీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద తెలంగాణ, రైట్. సో ఇంకా భరోసా సెంటర్స్, రైట్. భరోసా సెంటర్స్ కూడా ఉన్నాయి. భరోసా సెంటర్స్ అనేది ఇంటిగ్రేటెడ్ అసిస్టెన్స్ ఇస్తారు. ఎవరెవరు? పోలీస్ వాళ్ళు, మెడికల్ అండ్ ప్రాసిక్యూషన్ సర్వీస్. భరోసా సెంటర్ ద్వారా మనకు ఇంటిగ్రేటెడ్ అసిస్టెన్స్ అనేది ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గ్లాన్స్గా ఏమంటారు, చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్కి, రైట్. సో మనం సెంట్రల్ అంటే ఉమెన్ డెవలప్మెంట్ స్కీమ్స్ అట్ సెంట్రల్ చూసినాం మనం, రైట్. స్టేట్ది నెక్స్ట్ చూస్తాం. స్టేట్ది మహిళా శక్తి కింద ఉంటుంది, మహిళా శక్తి, రైట్. సో దాని కింద మనం ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే. సో అది 3.4 అన్నమాట, హైలైట్స్ ఆఫ్ 3.4. నెక్స్ట్ PRRD పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 73 CWA. ఓకే. 75 వచ్చేసి మున్సిపాలిటీస్కి. పంచాయత్ రాజ్ యొక్క యాక్టివిటీస్ ఏంటి అని అంటే, పంచాయత్ రాజ్ ఏం చేస్తుంది? స్ట్రెంథనింగ్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వర్క్స్, అంతే కదా, రైట్. సో వీటి డెవలప్మెంట్ కోసం పంచాయత్ రాజ్ అంటే థర్డ్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ సెంట్రల్, స్టేట్, దాని తర్వాత పంచాయత్ రాజ్ స్ట్రాంగ్ ఉంటేనే దేశం బాగుంటుంది అని గాంధీ చెప్పిండు. ఓకే. సో ఇది హైలైట్స్ అన్నమాట. ఇంత ఇది అవసరం లేదు. ఓకే, చూద్దాం ఇది దాన్ని బట్టి. సో పంచాయత్ రాజ్ ఏమేమి చూస్తుంది అని అంటే, పంచాయత్ రాజ్లో మళ్ళీ డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి, రైట్. పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ వింగ్ అని ఉంటుంది, పంచాయత్ రాజ్ హెల్త్ వింగ్ అని ఉంటుంది, పంచాయత్ రాజ్ మళ్ళా అడ్మినిస్ట్రేషన్. ఓకే. సో ఫస్ట్ చాలా వింగ్స్ ఉంటాయని చెప్పినాం కదా. ఇంజనీరింగ్ వింగ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంటుంది, హెల్త్ వింగ్ ఉంటుంది. సో ఇట్లా చాలా వింగ్స్ ఉంటాయి పంచాయత్ రాజ్లో. సో దాంట్లో ఇంపార్టెంట్ వింగ్ వచ్చేసి పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ వింగ్, రైట్. PRED పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని అంటారు. సో ఇట్ ఈస్ ప్లేస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ పివిటల్ రోల్ ఇన్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్. సో టోటల్ మైలేజ్ ఆఫ్ రూరల్ రోడ్స్ వచ్చేసి పంచాయత్ రాజ్ రోడ్స్ వచ్చేసి ఇంత 68,000 కిలోమీటర్లే ఉండే, రైట్. మొత్తం మన స్టేట్లో మొత్తం తీసుకుంటే 105,000 కిలోమీటర్లు ఏమనుకుంటా రఫ్గా. ఒక్క నిమిషం అండి. సారీ సార్. ఓకే, దీంట్లో దాదాపు మేజర్ వచ్చేసి పంచాయత్ రాజ్కి సంబంధించిన రోడ్సే ఉంటాయి. ఓకే. సో ఇది రోడ్ డెన్సిటీ, అది మనం సోషియో ఎకనామిక్ స్టాటిస్టికల్ బుక్ మాట్లాడతాం కదా, అక్కడ ఇంకా ఇన్ డీటెయిల్ మాట్లాడవచ్చు, రైట్. సో యాజ్ ఆఫ్ నో జస్ట్ రిమెంబర్ దాట్ ద మేజర్ పోర్షన్ ఆఫ్ ద రోడ్స్ ఆర్ అండర్ పంచాయత్ రాజ్ ఓన్లీ. ఇది బీటీ ఎంత అదంతా మనం అక్కడ మాట్లాడదాం, ఇక్కడ అంత అవసరం లేదు. ఇది కూడా అంత అవసరం లేదు, అవసరం ఉన్నదే చూడాలి మనం. రూరల్ వాటర్ సప్లై స్కీమ్, ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఇట్ వర్క్స్ అండర్ PRRD పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కింద. రూరల్ వాటర్ సప్లై అని దాన్నే మిషన్ భగీరథ, రైట్. మిషన్ భగీరథ కింద తెలుసు మనకు అర్బన్ లోకల్ బాడీస్కి 135 లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే, రైట్. అంటే
ఒక మనిషికి 130 లీటర్స్లు పర్ పర్సన్ పర్ డే, అంతే, ఎక్కువద్దు. ఇది మున్సిపల్ కార్పొరేషన్స్కి అండ్ అర్బన్ లోకల్ బాడీస్కి ఏమో 135 ఎల్పిసిడి. మున్సిపల్ కార్పొరేషన్లు 13 ఉన్నాయి కదా, 13 మున్సిపల్ కార్పొరేషన్స్కి వచ్చేసి 150 ఎల్పిసిడి, రైట్. సో దీని కింద దాదాపు 123 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ సమ్మర్ హీట్ వేవ్స్ని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్ పోయిన సంవత్సరం ఇన్ని కోట్లు ఖర్చు చేసిందని చెప్తున్నారు. 10 మంది ఐఏఎస్ అంటే రీసెంట్గానే ఇది మొన్న జూన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను స్పెషల్గా వాటర్ గురించి ప్రాబ్లం ఏం రాకుండా చూడడం కోసం దాదాపు 500 crores సపరేట్గా పెట్టి ఇది సమ్మర్ హీట్ వేవ్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చాలా స్టెప్ తీసుకుంది అని చెప్తున్నారు. నెగోషియేటెడ్ విత్ కర్ణాటక గవర్నమెంట్ 2 TMCలు వచ్చినాయి వాటర్లు ఫ్రమ్ నారాయణపూర్ డ్యామ్ టు జూరాల రిజర్వాయర్, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ థింగే రాసుకోవచ్చు. కర్ణాటక నుంచే వస్తుంది మనకు, పక్కన మహారాష్ట్ర నుంచి కష్టం, ఎందుకంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ కాబట్టి కష్టం. కర్ణాటక నుంచి వస్తుంది, అక్కడ కాంగ్రెస్ కాబట్టి. రిజర్వ్డ్ పోర్టబుల్ వాటర్ సప్లై టు 35 గుట్టికోయ ట్రైబ్స్కి వాటర్ సప్లై కూడా ఇచ్చినారు అండర్ RWS. ఫండ్స్ టు RWS 60 కోట్లు ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ సప్లై టు ఆదిలాబాద్ డిస్టిక్. అంత అవసరం లేదు, ఎక్కడ స్ట్రెచ్ చేయాలో మనం చూద్దాం. ఇవన్నీ హైలైట్స్ కిందకి, రైట్. విలేజ్ మెయింటెనెన్స్, ఓకే. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 15th ఫైనాన్స్ కింద డీల్ విత్ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్. కలెక్టర్స్కి డైరెక్ట్ 100 CR ఇచ్చినాడు, కలెక్టర్స్ టు డీల్ విత్ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్. RWS strive to ensure rural water uninterrupted water, safe water and portable water, right. So ఇంకా practices like flow control wall regulation revise, ఇవన్నీ టెక్నికల్వి, అంత అవసరం లేదండి. సో అంత డీటెయిల్గా అడిగితే రూరల్ వాటర్ సప్లై గురించి వీ కెన్ మెన్షన్ దిస్ పాయింట్స్. అండ్ జనరల్గా రాసిన కూడా ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్, రైట్. సో కాకపోతే స్టాట్స్ యాడ్ చేస్తే చెప్పినాను కదా, విల్ స్టాండ్ అవుట్ అంతే. ఇంకా రూరల్ డెవలప్మెంట్ మనం చూస్తే మన్రేగా గురించి మాట్లాడకుండా మనం రూరల్ డెవలప్మెంట్ చెప్పలేం, రైట్. మన్రేగా అనేది యాక్ట్ 2005 ప్రకారం కంపల్సరీ 100 days అన్స్కిల్డ్ వర్క్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. మన్రేగా 100 days అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్. దాదాపు 40 లక్షల మంది వేజ్ సీకర్స్ ఉన్నారు తెలంగాణలో. ఇన్ని పర్సన్ డేస్ అయినాయి, రైట్. 12.09 crore పర్సన్ డేస్. అంటే దీని అర్థం ఎట్లా అని అంటే, ఇప్పుడు ఒక 100 మంది పనిచేసినారు అనుకోండి, ఒక 100 రోజులు పని చేస్తే ఈ ఎన్నో వస్తుంది కదా, అది పర్సన్ డేస్ అంటారు, రైట్. సో అది జస్ట్ మెజర్మెంట్ ఆఫ్ హౌ ఫార్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్, రైట్. ఇన్ని డేస్ ఇంత ఉంది కదా, ఇంటూ మనకు పర్ పర్సన్ ఎంత యావరేజ్గా 200 ఎంతో వేసుకుంటే మనం దీనికి మొత్తం ఎంత స్పెండ్ చేసిన డబ్బులు అనేది వస్తుంది. అట్లా 2023-24లో దాదాపు 4,075 కోట్లు స్పెండ్ చేసి ఉండే. వేజెస్ ఫామ్లో దాదాపు 2,000, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో 1,600, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకు దాదాపు 270 కోట్లు, రైట్. సో మనది ఎంత అయింది ఇప్పుడు? 12.09 ఉండే కదా క్రోర్స్. టార్గెట్ వచ్చేసి ఓకే, టార్గెట్ ఇంతనే ఉంటుండే. ఎంత టార్గెట్ వచ్చేసి 1,700 CR ఉంది, బట్ వీ హ్యావ్ రీచ్డ్ అచ్చా ఇది 24-25కి, ఇది 23-24కి ఇది టార్గెట్. 24-25కి ఇంత పెట్టుకున్నారు, తగ్గించినారు, మరి ఎందుకో తెలీదు. అండ్ ఇది 12 crore పర్సన్ డేస్ అనేది టార్గెట్ ఉంది. ఇంకా కనెక్టింగ్ ఆల్ అన్కనెక్టెడ్ ట్రైబల్ హ్యాబిటేషన్స్, ఇది దీని కింద టార్గెట్స్, రైట్. ఆల్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ అచీవ్మెంట్ ఆఫ్ మోర్ దెన్ 100% ఇన్ పర్సన్ డేస్ ఎక్సెప్ట్ మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్. అక్కడ అసలు మన్రేగా ఉంటుందా? ఉండదు. సో ఇది మన్రేగా యొక్క హైలైట్స్ అన్నమాట. ఇంకా నేషనల్ రూరల్ అర్బన్ మిషన్ NREM టు డెవలప్ రూర్బన్ విలేజెస్, అంటే రూరల్ ప్లస్ అర్బన్ కలిపితే రూర్బన్, ఇది డెవలప్ చేయాలని. సో దీనికోసం 4,400 స్పెండ్ చేసినారు. సో ఫ్యూచర్ యాక్టివిటీస్, ఫైనలైజ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ సోలార్ కనెక్టివిటీ పెంచాలని
గవర్నమెంట్ ఇంటెండెడ్ టు యూజ్ లైక్ ఈ ప్రోగ్రామ్ కింద నేషనల్ రూరల్ అర్బన్ మిషన్ కింద ఈ సోలార్ కనెక్టివిటీ అనేది పెంచాలి అనేది గవర్నమెంట్ చూస్తుంది అన్నమాట. ఇంకోటి పిఎం కృషి సంచయ్ యోజన, రైట్. కృషి సంచయ్ యోజన కిందన ఏమంటారు అంటే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్, రైట్. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఇది అంటే వాటర్ రిసోర్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం పిఎం కృషి సించాయి యోజన అనేది ఆల్రెడీ ఉంది. దాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దీని ఉద్దేశం ఆబ్జెక్టివ్ వచ్చేసి రీస్టోరింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. వాటర్ షెడ్ కట్టించి చేస్తారనమాట. దీనికి ఒక 360 crores స్పెండ్ చేసింది పోయిన సంవత్సరం. ఓకే, వాటర్ డెవలప్మెంట్ కాంపోనెంట్, వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ఇది పిఎం కృషి సంచయ్ యోజన. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అని అంటే అడిషనల్ ఏరియా ఆఫ్ 2011 hectares అండర్ ఇరిగేషన్. తక్కువనే బట్ వచ్చింది అంతే, మరి డబ్బులు పెట్టింది తక్కువనే కదా. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ చెక్ డ్యామ్స్ దీని కిందనే అయితే, గ్యాబియన్ స్ట్రక్చర్స్, అమృత్ సరోవర్స్ అండ్ పర్కులేషన్ ట్యాంక్స్ ఇవన్నీ దీని కింద చేస్తారు, రైట్. సో ఫర్దర్ ఇట్ ఈస్ బీన్ కన్వర్జెన్స్ విత్ మన్రేగాని దీన్ని డబ్ల్యూడిఎస్ వాటర్ డెవలప్మెంట్ డబ్ల్యూసీది ఈ రెండింటిని కలిపి ఇచ్చేస్తారు. అంటే ఊర్లలో చెరువులలో పూడికలు తీపియడం, చెరువు చుట్టూ ఏమన్నా డెబ్రీస్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేపియడం, రైట్. ఈ రెండింటిని ఇంక్రీజ్ చేస్తే సో దట్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని. అంటే ఏం రాయొచ్చు మనం అని అంటే మన్రేగా ఎంత స్పెండ్ చేస్తున్నా కూడా అయితలేదు, డబ్బులు ఏంది, రూరల్ది ఎట్లా అయితలేదు, ఏం చేయవచ్చు, మన్రేగాలో రిఫార్మ్స్ ఏం తీసుకురావచ్చు అని అన్నప్పుడు మన్రేగాని డిఫరెంట్ స్కీమ్స్ తోటి కనెక్ట్ చేయాలి అని చెప్పాలి మనం. అంటే కృషి సంచయ్ యోజనకి కనెక్ట్ చేసి ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ దీనికి హెల్ప్ చేయాలి, ఫారెస్ట్ రికవరీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కలపాలి మన్రేగాని మనం ఇంకా స్టేట్లో జరుగుతున్న వేరియస్ యాక్టివిటీస్ తోటి ఇంటర్లింక్ చేస్తే ఈ వర్క్ ఫోర్స్ని మనం అక్కడ యూస్ఫుల్ వర్క్ ఫోర్స్ దగ్గర కన్వర్ట్ చేయొచ్చు. 12 crores 12 కోట్ల పర్సన్ డేస్ అనేది అంత శ్రమ అనేది ఇట్ షుడ్ గివ్ సమ్ అవుట్పుట్, రైట్. జస్ట్ బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కాకుండా దీంట్లో మనం రీక్రియేషను ఇంకా దీంతో పాటు డెవలప్మెంటు, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఎన్హాన్స్మెంట్కి ఈ మిగతా అన్ని ప్రోగ్రామ్స్ని మనం కనుక ఇంటర్పోలేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మన్రేగా యూజెస్ అనేది ఆన్ బోత్ ద కాయిన్స్ ఉంటుంది, రైట్. ఒకవైపు ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఇంకో సైడ్ ఏమో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. చలో నెక్స్ట్ ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్, రైట్. సో ఇది కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఫర్ ద సేక్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో దీని కింద ఏంటంటే ఇట్ ఇంప్లిమెంట్స్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన, DDU-GKY ఉంది కదా, గ్రామీణ కౌశల్ యోజన టు స్కిల్ దిస్ రూరల్ యూత్, రైట్. సో దీని కింద రూరల్ యూత్ని స్కిల్ చేసి దాని తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో జాబ్ చేస్తారు, రైట్. సో దీని ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అంటే రూరల్ ఏరియాస్లో యూత్ని అప్స్కిల్ చేయడం కోసం ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రోగ్రామ్స్ పెట్టాలి, స్కిల్ గ్యాప్ స్టడీస్ చేసి ఏమవుతుంది ఏం చేయాలి అని అంటుంది, రైట్. దాంతోపాటు స్పెషల్గా జాబ్ మీల్స్ పెట్టాలి, జాబ్ మీల్స్ కాదు మేళాస్, జాబ్ మేళాస్ పెట్టి చేయాలి అని చేస్తుంది అన్నమాట, రైట్. సో దీంతోపాటు ఇంకా రూరల్ డెవలప్మెంట్ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, రైట్. స్వచ్ఛ భారత్ మిషన్ మనకు 2014లో స్టార్ట్ అయింది. సో స్వచ్ఛ భారత్ అర్బన్ కూడా ఉంటుంది మనకి, గ్రామీణ్ 2014లో స్టార్ట్ చేసింది. యాజ్ ఆఫ్ 2019 2 Octoberకి ఆల్ గ్రామ పంచాయతీస్ ఇన్ ఇండియా డిక్లేర్డ్ ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అండ్ 100 million టాయిలెట్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్, రైట్. సో 10 కోట్ల టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేయడం అంటే అది చిన్న మాట కాదు. అండ్ తెలంగాణలో మొత్తం 10,000+ విలేజెస్ ఉన్నాయి కదా మనకి, దాంట్లో దాదాపు 9,000 విలేజెస్ హ్యావ్ డిక్లేర్డ్ ODF ప్లస్, రైట్. అంటే ODF ప్లస్ అంటే దానికి మించే దీనికి మించి ODF ప్లస్ అంటే వేస్ట్ అంటే ODF అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అని అంటే బయటకి పైకాన పట్టుకొని పొక్కపడం, రైట్. సో అది మనం కొంచెం సివిలైజ్డ్గా చేసి బాత్రూంలో యూజ్ చేసి చేయడం, అది ఓపెన్ డెఫికేషన్. సో ఓపెన్ డెఫికేషన్ చేస్తే అది మరి స్టోర్ అవుతుంది కదా మనం పోయిన సీవేజ్ అంతా, రైట్. ఆ సీవేజ్ని కూడా మనం మళ్ళా
ఏమంటారు ట్రీట్ చేస్తే దాన్ని ఓపెన్ డెఫికేషన్ ప్లస్ అంటాం, ఓడిఎఫ్ ప్లస్ అంటాం, రైట్. అంటే తెలంగాణలో ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నాయి. అంటే వాటిని బాత్రూంలో వాడుతున్నాం, బాత్రూమ్ నుంచి వస్తున్న వేస్ట్ని కూడా మళ్ళీ ట్రీట్ చేస్తాం అన్నట్టు దాని అర్థం. అట్లా. సో ఇది స్వచ్ఛ భారత్ వాళ్ళ కింద స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ కింద వస్తారు కదా, ఆ డేటా ఏమైనా ఉంటే మనం ఇక్కడ రాయడం ఉత్తమం, రైట్. సో స్వచ్ఛ సర్వేక్షణ్లో చాలా కేటగిరీస్ ఉంటాయి, దాంట్లో అవన్నీ రాయాలి అన్నమాట. సో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సర్ప్, దీని కింద కూడా డైరెక్ట్ దీని ఉద్దేశం ఏంటి అని అంటే రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడం బై అప్లిఫ్టింగ్ రూరల్ కమ్యూనిటీస్, రైట్, స్పెషల్గా ఫోకసింగ్ ఆన్ ఉమెన్, రైట్. సో దీనికోసమే ఈ అప్లిఫ్టింగ్ ఉమెన్ నెక్స్ట్ మనం చూస్తామని చెప్పినాం కదా, మహిళా శక్తిలో గవర్నమెంట్ ఈజ్ అబౌట్ టు స్పెండ్ దాదాపు 1 lakh CR ఇన్ అప్కమింగ్ 5 years టు మేక్ ఎస్హెచ్జీస్ యాజ్ మిలీనియర్స్, రైట్. సో అది ఒక మెయిన్ ఉద్దేశం. విలేజ్ ఆర్గనైజేషన్స్ ఇవి ఉన్నాయి. అప్లిఫ్టింగ్ రూరల్ కమ్యూనిటీస్, మహిళా శక్తి నెక్స్ట్ సెషన్ ఇన్ డీటెయిల్ వస్తుంది. మండల సమాఖ్యాసు ఇవి ఓకే అండి. ఎలిమినేషన్ చేయాలి రూరల్ పావర్టీ త్రూ ఏంటి సెర్ప్, రైట్, త్రూ ఎస్హెచ్జీస్ ఎస్హెచ్జీస్ వాళ్ళకి బ్యాంక్ లింకేజెస్ స్కీమ్, రైట్. సో మహిళా శక్తి స్కీమ్ కింద. అండ్ దాని తర్వాత చేయూత పెన్షన్స్ అనేది ఉన్నది. చేయూత పెన్షన్స్ అంటే ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్లీ గివింగ్ సేఫ్టీ నెట్, రైట్. పెన్షన్స్ అనమాట. పెన్షన్స్ ఎవరెవరికి దాదాపు ఒకసారి చూద్దాం. పోయిన సంవత్సరం అంటే రీసెంట్గా December 23 నుంచి May 23 వరకు, May 24 వరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్ కాంగ్రెస్ హయాంలో దాదాపు 5,700 CR డిస్ట్రిబ్యూట్ చేసేసినారు. ఎవరికి? 43 lakh బెనిఫిషియరీస్కి, రైట్. సో ఇది ఎంత ఇన్ డీటెయిల్ అవసరం లేదు. కాకపోతే ఎవరికి ఇస్తారంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, విడోస్కి ఇస్తారు, డిజబిలిటీకి ఇస్తారు, బీడీ వర్కర్స్కి, సింగిల్ ఉమెన్కి, ట్యాడీ ట్యాపర్స్, వీవర్స్, హెచ్ఐవి, ఫ్లైఏరియా, రైట్. ఇట్లా 11 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి బెనిఫిషియరీస్లో, రైట్. సో ఎంత స్పెండ్ చేసిందంటే 5,700 CR. దాని తర్వాత తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, TGIRD, ఇట్ ఈస్ అన్ అపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రైట్. సో ఇది ఇన్ కోఆర్డినేషన్ విత్ NIRD చేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది రాజేంద్ర నగర్లో. సో వాళ్ళతోటి కలిపి అంటే రూరల్ డెవలప్మెంట్ కోసం టెక్నాలజీ అడాప్షన్ కానీ, రైట్, అప్స్కిల్లింగ్ కానీ, ట్రైనింగ్ కానీ అవన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట దీని కింద. ఇంకా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ మార్కెట్ వొకేషనల్ అండ్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు స్వామి రామానంద తీర్థ రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కింద, రైట్. ఇన్ అలైన్మెంట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ ఫోకసెస్ ఆన్ ప్లేస్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, రైట్. సో ఇవి అన్నీ మనం దీంట్లో రూరల్ ఎంపవర్మెంట్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ కింద రాయొచ్చు. వీటితో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ADP ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ 2018లో వచ్చినాయి, రైట్. 112 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ద ఇండియా ఉన్నాయి ఫర్ హెల్తీ అండ్ కాంపిటీషన్ అమాంగ్ ద డిస్ట్రిక్ట్స్. సో మన తెలంగాణలో వచ్చేసి 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం అండ్ జయశంకర్ భూపాలపల్లి, రైట్. సో ఇంక్లూడింగ్ ములుగు, అంటే ఇప్పుడు 4 అవుతాయి అన్నమాట, రైట్. దీంట్లో 49 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. వీటిని బట్టి కంపారిటివ్ ర్యాంకింగ్ ఇస్తారనమాట. అంటే వేరే ఇండియా లెవెల్లో ఈ 112 డిస్ట్రిక్ట్స్కి, రైట్. సో దట్ ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ గ్రోత్కి ఎనేబుల్ చేసినట్టు అవుతుంది గవర్నమెంట్ అనే ఉద్దేశంతో. సో ఈ థీమ్స్ ఏంటి అని అంటే దేంట్లో ఇస్తారంటే హెల్త్, న్యూట్రిషను, అగ్రికల్చరు, వాటర్ రిసోర్స్, దాని తర్వాత ఫినాన్షియల్ ఇన్క్లూజను అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఈ బేసిక్ పారామీటర్స్ మీద ఏ స్కిల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది చేస్తారన్నమాట ADP కింద, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఓకే. సో దీని పోర్టల్ కూడా ఉంటుంది, దానికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అని, దాంట్లో మనం చూసుకోవచ్చు ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఈ డిస్ట్రిక్ట్స్ కానీ, రైట్. ఎప్పుడైతే ఈ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అనేది సక్సెస్ అయిందో అప్పుడు గవర్నమెంట్ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది, రైట్. 2023లో
on the National Conference of Chief Secretaries to enhance the quality of the light and governments, right? కీ సెక్టర్స్ వచ్చేసి దీంట్లో సేమ్ హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, బేసిక్ ఇన్ఫ్రా, సోషల్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఇవన్నీ ఎస్డిసిస్ అని ఉంటాయండి, రైట్? ఇవన్నిటిని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ వెల్బీయింగ్ అంటే అన్నీ వచ్చేస్తాయి. దాని కింద దాదాపు తెలంగాణలో 10 బ్లాక్స్ ఉండే, రైట్? సో 10 బ్లాక్స్, ఫ్యూ ఆర్ నార్మూర్, ఆదిలాబాద్, తిరియాని, రైట్? తిరియాని అండ్ కొమరంభీం, ఆసిఫాబాద్. సో ఇవి అన్నమాట. ఇందాక నుంచి మనం చెప్తా ఉన్నామని చెప్పింది చూడండి. ఒక్క నిమిషం, మన మహోత్సవం చంద్రబాబు ఇది శానిటేషన్. ఓకే, 1 minute. చలో, ఇంకో 2 pages ఉన్నాయి. సో ఇట్స్ బిన్ కంటిన్యూస్లీ ఐ వాస్ టాకింగ్ మోర్ దెన్ 2.5 hours. ఐ టేక్ కొంచెం టైం తీసుకుంటాను, ఒక 2 minutes బ్రేక్ తీసుకొని విల్ డిస్కస్ మహిళా శక్తి, రైట్? ఇప్పటిదాకా మనం పిఆర్ఆర్డి చూసినాం అండ్ నెక్స్ట్ మనం విల్ కంటిన్యూ విత్ మహిళా శక్తి. 1 minute. చలో, మహిళా శక్తి కంటిన్యూ చేద్దాం. సో మనం ఇంతకు ముందు చూసింది మిషన్ శక్తి, అది దాని కింద 2 ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ది. ఒకటి, ఒక్క నిమిషం, మిషన్ శక్తి కింద సంబల్ ఉంటుంది అండ్ సమర్థ్య ఉంటుంది. సంబల్ ఏమో సెక్యూరిటీకి, సమర్థ్య అనేది ఎంపవర్మెంట్కి. చలో, సో విల్ సి స్పెషల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం తీసుకొస్తుంది అనేది. సో ఒక కాన్ఫరెన్స్ అయింది రీసెంట్గా ఫిబ్రవరిలో. ఏంటి? మహిళా సరస్వతి, మహిళా స్వశక్తి, మహిళా కన్వెన్షన్ అనేది జరిగింది, రైట్? 1,00,000 మంది ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి అటెండ్ అయినారు ఈ మీటింగ్కి. మెయిన్ ఎజెండా ఏంది అని అంటే ఫినాన్షియల్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రైట్? సో అక్కడ గవర్నమెంట్ అంటే చీఫ్ మినిస్టరు అలాంగ్ విత్ చీఫ్ సిఎస్ అందరు మినిస్టర్స్ ఉండి పెద్ద ప్రోగ్రామ్ చేసినారు. సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఫినాన్షియల్ లింకేజ్ ఆఫ్ 1 lakh crores టు ఎస్హెచ్జీస్ త్రూ బ్యాంక్స్ అండ్ త్రూ శ్రీనిధి ఫర్ నెక్స్ట్ 5 years, రైట్? రానున్న అప్కమింగ్ అంటే 2024 నుండి 2029 వరకు ఎస్హెచ్జీస్ కోసం గవర్నమెంట్ ఈజ్ అబౌట్ టు గివ్ పావులా వడ్డీ ఆర్ విఎల్ఆర్ వడ్డీ లేని రుణాలు ఆఫ్ దాదాపు 1 lakh crores టు ఎస్హెచ్జీస్, రైట్? త్రూ బ్యాంక్స్ అండ్ శ్రీనిధి, రైట్? అండ్ ట్రాన్స్ఫార్మింగ్ 1 crore ఉమెన్ ఇంటూ మిలియనీర్స్, రైట్? సో ఇప్పుడు మన ఎస్హెచ్జీస్ ఎంతమంది ఉన్నారనేది ఒక డేటా కవరింగ్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఉమెన్ ఏమో ఎస్హెచ్జీస్లో దాదాపు 4,000-5,000 ఎస్హెచ్జీస్ ఏమి ఉన్నాయి మన దగ్గర. సో దాంట్లో అన్ని వేల ఎస్హెచ్జీస్లో 63 లక్షల మంది ఉమెన్ మాత్రమే ఉన్నారు, రైట్? సో మన ఉమెన్ పాపులేషన్ తీసుకుంటే ఎంత? ఆల్మోస్ట్ 50% అనుకుంటే 3.5లో 1.7 CR, రైట్? సో ఉమెన్ అంటే దీంట్లో మరి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు ఉంటారు కదా. సో దీంట్లో దాదాపు 66 లక్షల మంది ఉంటుండే యాజ్ ఆఫ్ నౌ ఎస్హెచ్జీస్లో రిజిస్టర్డ్ ఉమెన్ 63 లక్షల మంది. సో దాన్ని గవర్నమెంట్ వాంటెడ్ టు ఇంక్రీజ్ దాట్ నెంబర్ టు 1 crore ఉమెన్, రైట్? ఈ 1 crore ఉమెన్ చేసి ఈ 1 crore ఉమెన్ని గవర్నమెంట్ ఈజ్ ఇంటెండెడ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ మిలియనీర్స్, రైట్? సో బై గివింగ్ దిస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వడ్డీ లేని రుణాలు 1,00,000 కోట్లు ఇచ్చి చేయడం, రైట్? ఇది మహిళా శక్తి యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. దీని ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫైనాన్షియల్ లింకేజెస్ ఇస్తుంది. దాంతోపాటు డెవలప్మెంట్ ఉంటుంది, ఎంటర్ప్రిన్యూర్షిప్ హెల్ప్ ఉంటుంది, సపోర్ట్ ఫ్రమ్ ఎయిమింగ్ టు క్రియేట్ గోల్డెన్ తెలంగాణ, రిచ్ తెలంగాణ, బంగారు తెలంగాణ. సో వడ్డీ లేని రుణాలు అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఎట్లా చేస్తుంది అని అంటే వడ్డీ ఉండదు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తుంది గవర్నమెంట్. అండ్ బ్రాండింగ్ అండ్ రోబస్ట్ మార్కెటింగ్ ఆఫ్ ఎస్హెచ్జీస్ ప్రోడక్ట్, రైట్? ఎస్హెచ్జీ వాళ్ళు ప్రోడక్ట్ చేస్తారు, కాకపోతే దానికి బ్రాండింగ్ ఉండదు. సేమ్ ఇప్పుడు మనం కూడా వీడియో చేస్తాం, కంటెంట్ ఉంటుంది, కాబట్టి దానికి బ్రాండింగ్ ఉండదు, ప్రమోషన్ ఉండదు, మార్కెటింగ్ ఉండదు. సో అట్లా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ ఎస్హెచ్జీస్ని ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మినీ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎవరు?
government of Telangana, so that SHGs can boost their marketing and branding products, branding facilities of these products. ఇంకా చెప్పినాను కదా ఇందాక మనం అమ్మ ఆదర్శ పాఠశాలలు, రైట్, స్కూల్ యూనిఫామ్స్ దాని కింద హానరేరియం 50 నుంచి 75కు పెంచినారు, రైట్. డ్వాక్రా మహిళా బజార్, డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా, దీని కింద మహిళా బజార్లో స్టిచ్చింగ్ సెంటర్స్ ఉంటాయి, కేవ్స్ పెట్టియడం, స్టిచ్చింగ్ సెంటర్స్ పెట్టియడం, క్యాంటీన్స్, మీ సేవా సెంటర్స్, ఇవన్నీ పెంచి అంటే డబ్బులు వస్తాయి నీకు 1 lakh CR వస్తాయి, దాన్ని డిఫరెంట్ పనులకి వాడుకోవడం ఉమెన్ని, రైట్. అండ్ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం, రైట్. ఈ ప్రయారిటీ ఇస్తే వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు, వాళ్ళు ఎంపవర్ అవుతారు, సో దట్ దే కెన్ టర్న్ ఇంటూ మిలియనీర్స్. అండ్ వన్ స్టాప్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్లో కూడా గవర్నమెంట్ ఉమెన్ని యొక్క పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేయడం. అంటే ఇది ఈవెంట్ మేనేజ్మెంట్లో, రైట్, వాళ్ళు బాగా చేస్తారు కదా ఉమెన్ అయితే, మన ఇంట్లో ఆల్రెడీ మనకి తెలుసు ఉమెన్ విల్ మేనేజ్ ఈవెంట్స్ కదా. సో దాన్ని అంత మేనేజ్ చేసుకుంటున్నారు, అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి వాళ్ళని మార్కెట్లో తీసుకొని రావడం దాంట్లోనే. ఎందుకంటే ఇది చాలా బూస్టింగ్ ఎకానమీ అన్నమాట. ఈ బూస్టింగ్ కాబట్టి ఉమెన్ని దీంట్లో కూడా తీసుకొచ్చి వాళ్ళని హెల్ప్ చేయడం గవర్నమెంట్ ఆన్ బిహాఫ్, రైట్. ఇంకా త్రూ డ్రోన్ మిత్రాసు, రైట్, పశు మిత్రాసు, డిజీ పస్ మిత్రాస్, ఇవన్నీ అన్నమాట, రైట్. సో ఏది పాసిబుల్, ఎంత పాసిబుల్ అయితే అంత ఉమెన్ని ఎంకరేజ్మెంట్ చేయడం, రైట్. ఇదంతా మనం కింద మీద నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి క్లియర్గా రాసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎంపవర్ ఉమెన్ బై ప్రొవైడింగ్ 1 lakh ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇన్ కమింగ్ వడ్డీ లేని రుణాలు ఇన్ కమింగ్ 5 years, రైట్. సో దీన్ని ఎట్లా తీసుకొస్తుంది గవర్నమెంట్ అంటే, గవర్నమెంట్ అప్స్కిల్లింగ్ చేపిస్తుంది, ఉమెన్కి ట్రైనింగ్ ఇప్పిస్తుంది, ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది, ఓకే. సో త్రూ డిఫరెంట్ ఈ ప్రొడక్షన్ అంతా త్రూ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ అమ్మఒడి, అమ్మ ఆదర్శ పాఠశాల, దాంతోపాటు డ్వాక్రా కింద, రైట్, దాంతోపాటు క్యాంటీన్స్, కేవ్స్, ఉమెన్ ఇది చేయడం, డ్రోన్ మిత్ర కింద, ఇదంతా అన్నట్టు ఇట్లా రాసి, సో ఇట్లా చేయడం వల్ల మనకు SDG ఏమంటారు 5 కదా, రైట్. అది జెండర్ ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయడం కోసం గవర్నమెంట్ ఇంత స్ట్రైవ్ చేస్తుంది అని మనం కంక్లూడ్ చేసుకోవాలి, ఓకేనా. చలో ఇంకా ఇది PRRDలో ఇంకా రోడ్స్ అండ్ బ్రిడ్జ్ డెవలప్మెంట్, ఇది ముందు వెనక పెట్టినానా ఏంది, ఇది PRRD కింద పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద 3.4 అంద, ఇది అర్బన్ డెవలప్మెంట్, రైట్. సో ఇప్పటిదాకా మనం రూరల్ డెవలప్మెంట్ చూసినాం, ఇప్పుడు మనం అర్బన్ డెవలప్మెంట్ చూద్దాం. ఒక నిమిషం. సో అర్బన్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అరే ఇక్కడ పోయింది బై, ఓకే, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కొత్త రోడ్స్, బ్రిడ్జెస్, జస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 23లో దాదాపు 1800 కిలోమీటర్ల రోడ్లు కట్టించింది గవర్నమెంట్, 77 బ్రిడ్జిలు, ఇదంతా అవసరం లేదు మనకి, రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతుంది అని ఉంటుంది, రైట్. సో ఇక్కడ యాక్చువల్గా పెట్టలేదు, కానీ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు SRDP ఉంటుంది, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పర్టికులర్గా హైదరాబాద్లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చాలా ఎక్స్టెన్సివ్గా ఫ్లైఓవర్స్, ఇప్పుడు మనం చూస్తే చాలా ఫ్లైఓవర్స్ వచ్చినాయి, అదంతా త్రూ ఈ ప్రోగ్రామ్ వచ్చినాయి అన్నమాట. ఇంకా ఇది వన మహోత్సవం కింద, ఓకే. మనకు ఇంతకుముందు తెలంగాణకు హరితహారం ఉంటుండే కదా, ఇట్ ఈస్ నౌ రీప్లేస్డ్ యాజ్ వన మహోత్సవం. దాని కింద 600 సీడ్లింగ్ తెలంగాణ HMDA ఏరియాలో చేస్తుండే. దాదాపు ఈ తెలంగాణ ఇది ఉంది కదా, తెలంగాణకు హరితహారం వన మహోత్సవం ఈజ్ ద
సెకండ్ బిగ్గెస్ట్ ఆర్ సెకండ్ లార్జెస్ట్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. దాదాపు ఒక్కటేసారి 230 కోట్ల ప్లాంటింగ్ చేయడం అనేది అది హిస్టరీ అనమాట, రైట్. సో మొత్తం 230 కోట్ల సీడ్లింగ్ చేయాలి. దాంట్లో సగం వచ్చేసి దాదాపు ఎంఏయుడి కింద, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఆర్ రూరల్ అంటే అర్బన్ కిందనే, దాంట్లో మోర్ దెన్ ఇది అర్బన్ ఫారెస్ట్ కిందనే వస్తుంది, రైట్. దీని కిందనే అర్బన్ ఫారెస్ట్రీ పార్క్స్ అని, అర్బన్ పార్క్స్ అని చాలా వచ్చిండే అప్పుడు, రైట్. హైదరాబాద్ RRR రీజనల్ రింగ్ రోడ్ మొత్తం 340 కిలోమీటర్లు కవరింగ్ సంగారెడ్డి, తూఫ్రాన్, చౌటుప్పల్ అండ్ అమంగల్, రైట్. 4 లేన్ కంట్రోల్ రోడ్ కనెక్షన్ ఉంటుంది. ఇట్ కనెక్ట్స్ 17 నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, రైట్. మొత్తం 55 కిలోమీటర్ స్ట్రెచ్ని క్రియేటింగ్ షాపింగ్ మాల్స్, అమ్యూస్మెంట్ పార్క్స్, వాటర్ పార్క్స్, వాటర్ ఫాల్స్. ఇది అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇదంతా పార్క్స్ అంటే దీన్ని ఒక టూరిస్ట్ హబ్ లెక్క, అంటే మొన్న అందుకనే పోయినారు కదా సీఎం గారు లండన్, సౌత్ కొరియా. సో అదంతా ఇది చూడడానికి, ఇదంతా రీసెర్చ్ చేయడానికి అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటు అదంతా తిరిగి వచ్చినారు. సో ఇది దాని ఉద్దేశం అనమాట. దాదాపు ఈ రీసెంట్ బడ్జెట్లో, ఇంటరీమ్ బడ్జెట్లో 1000 కోట్లు రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి ఇచ్చినారు. అండ్ మన యాక్చువల్ బడ్జెట్లో హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం స్పెషల్గా 10,000 కోట్లు ఇచ్చినారు, రైట్. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం అన్నమాట. వాట్ ఎల్స్ డు వీ హ్యావ్? ఇంకా ఇప్పుడు అర్బనైజేషన్ ఇంకా ఇన్ డీటెయిల్ మాట్లాడితే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద. ఇంకా అర్బనైజేషన్ని ఇది చేయడం కోసం ఏం చేస్తుంది గవర్నమెంట్? అర్బనైజేషన్ ఇది అని అంటే ఎక్కడ రాస్తాం? మళ్ళీ సొసైటీ రాస్తాం, ఓకే. మళ్ళీ ఎకానమీ పేపర్లో ఏదన్నా వస్తే రాస్తాం. ఎక్కడొచ్చిన అర్బనైజేషన్ గురించి వస్తే ఇదంతా రాస్తాం. గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ దిస్ అంటే బిల్డింగ్ దిస్ అర్బన్ ఫారెస్ట్రీ ఇన్ ఫార్మ్ ఆఫ్ పార్క్స్, ఎక్స్పాండింగ్ ప్లాంటేషన్స్ అండర్ ఫ్లైఓవర్స్, అవెన్యూస్ అండ్ లేక్స్, ఇదంతా రాస్తాం, రైట్. ఇంకా అర్బన్ పార్క్స్ తెలంగాణకి, ఓకే. మనకప్పుడు మియావాకి అనేది ఉంటుంది, రైట్. అదొక జపనీస్ వే ఆఫ్ ప్లాంటేషన్ ఇన్ అర్బన్, రైట్. అది మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మియావాకి అది తీసుకొని చేయడం వల్ల మనకు గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది హైదరాబాద్కి, రైట్. ఇది మళ్ళీ వన మహోత్సవందే రాసినారు ఎంఏయుడి కింద. వాటర్ సప్లై స్కీమ్ తెలంగాణ రూరల్కి ఏమో రూరల్ వాటర్ సప్లై త్రూ మిషన్ భగీరథ వెళ్తుంది. అండ్ తెలంగాణ అర్బన్ అంటే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అంటే ఓన్లీ అంటే ఇది ఎక్స్క్లూడింగ్ హైదరాబాద్. పర్టికులర్గా హైదరాబాద్కి వచ్చేసి ఏమో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కింద వస్తుంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ రూరల్ సీవరేజ్ బోర్డ్, రైట్. సో ఇది పర్టికులర్గా హైదరాబాద్ కోసం. వీటితో పాటు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాటర్ మానిటర్ చేయడానికి. రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కూడా కొన్ని యూఎల్బీస్ చూస్తుంది, రైట్. రూరల్ వాటర్ సప్లై కూడా కొన్ని అర్బన్ లోకల్ బాడీస్ చూస్తుంది, ఓకే. సో అది అన్నమాట. మొత్తం మనకు ఇన్ని లోకల్ బాడీస్ ఉన్నాయి కదా 142, దాంట్లో 55 పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటే చూస్తుంది. దాంట్లో మళ్ళీ 60 ఏమో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చూస్తుంది, 26 ఏమో హైదరాబాద్ చూస్తుంది, ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి చూస్తుంది. అంటే ఇది ప్యూర్గా విత్ ఇన్ హైదరాబాద్ మాత్రమే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అనేది, ఓకే. సో తెలిసి ఉంటుంది మనకి. ఇంకా అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఇది అన్నమాట. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏం రాస్తాం దీంట్లో? కమ్యూనిటీ డెవలప్మెంట్ కొత్తగా రాయొచ్చు ఇక్కడ, వినాయక చవితి, ఇంకా అంటే అందరు గ్యాదరింగ్స్ అయ్యేది చేసుకునేది, టెంపుల్స్ అని రాయొచ్చు, ఓకే. ఇన్నోవేటివ్ ఏమన్నా ఏం గుర్తొస్తాయి బయట మనం నార్మల్గా చూసి అందరు ఒక దగ్గర కలిసి చేసుకునేది ఏమన్నా ఉంటే అది రాయొచ్చు అన్నమాట, రైట్. సో ఇంకా టూరిస్ట్ ప్లేస్ దగ్గర కలిసేది అన్నట్టు, ఓకే. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే ఇది ఎన్విరాన్మెంట్ కింద వస్తుంది. ఏది ఇప్పుడు మనం మాట్లాడబోయేది వేస్ట్ టు ఎనర్జీ, ఓకే. వేస్ట్ టు ఎనర్జీ కింద తెలంగాణ గవర్నమెంట్ 14.5 మెగావాట్ కెపాసిటీ తోటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని ఫస్ట్ ఇన్ కంట్రీ ఇండియాలో జవహర్ నగర్ దగ్గర
ఎస్టాబ్లిష్ చేసింది, రైట్. సో మార్చ్ 2024లో ఇంత ఉంటుండే, దాన్ని ఇప్పుడు ఎన్హాన్స్ చేసి 24 మెగావాట్స్కి చేసింది, రైట్. సో దీంతో పాటు రిఫ్యూజ్డ్ డిరైవ్డ్ ఫ్యూయల్ ఎట్ దుండిగల్, అంటే మన వేస్ట్ నుంచి ఫ్యూయల్ తయారు చేయడం, ఇది వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేయడం. వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేయడం ఏమో జవహర్ నగరు, అండ్ రిఫ్యూజ్ అన్న వేస్ట్ అన్న దాని నుంచి ఫ్యూయల్ తయారు చేయడం ఏమో దుండిగల్ ఎయిర్ ఫోర్స్. అట్లా సో ఫార్ ఏమైంది, దీంతో పాటు ఏముంది, ఇది శంషాబాద్ దగ్గర దీంతో పాటు కన్జ్యూమ్డ్ 0.5 అంటే మొత్తం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఇది దుండిగల్ దగ్గరది 0.75 మెట్రిక్ టన్స్ కన్జ్యూమ్ చేసుకుంది, అండ్ ఇన్ని మిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసింది అని రాయొచ్చు, రైట్. అంటే ఇది చాలా చాలా తక్కువ, బట్ గుడ్. మనది పర్ డే డిమాండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ మినిమం మిలియన్ యూనిట్స్లో చూసుకుంటే దాదాపు 2000 ఉంటుంది, 2000 మిలియన్ యూనిట్స్ ఉంటుంది. సో దాంట్లో 2000లో 1%, ఓకే, 1% అయినా ఓకే, స్టార్ట్ అయితే అయింది కదా. అండ్ ఇది ఇంకా దీంతో పాటు ఇంకోటి శంషాబాద్లో కూడా వచ్చింది, ఏంటి, ఇది వేస్ట్ టు ఫ్యూయల్ అనేది ఒకటి శంషాబాద్ దగ్గర వచ్చింది, ఒకటి దుండిగల్. వేస్ట్ టు ఎనర్జీ అనేది జవహర్ నగర్లో, రైట్. ఇది 24 మెగావాట్స్, అండ్ ఈ దుండిగల్ ఉన్నదేమో 25 మిలియన్ యూనిట్స్, రైట్. సో తెలంగాణ మీద ఏదైనా ఎక్కడన్నా వస్తే క్వశ్చన్, హైదరాబాద్ మీద ఇంట్రో ఎట్లా రాస్తానంటే, ఇట్ ఈస్ ఎ ర్యాపిడ్లీ అర్బనైజింగ్ స్టేట్, ఇట్స్ అర్బనైజేషన్ ఈజ్ సూపర్ హెడెడ్ బై హైదరాబాద్. ఇది అర్బనైజేషన్ ఆన్ తెలంగాణ, ఇది హైదరాబాద్ ఒకటే కాదు, ఇట్ ఈస్ సూపర్ హెడెడ్ బై హైదరాబాద్ విచ్ ఈస్ బర్గోయినింగ్ ఐటీ ఇండస్ట్రీస్, రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్, ఇట్లా రాయాలి అన్నమాట, రైట్. సో కాంప్లిమెంటింగ్ టైర్ 2 సిటీస్ లైక్ వరంగల్, ఖమ్మం అండ్ నిజామాబాద్, ఇది. సో దీంతో పాటు మనం అర్బన్ శానిటేషన్కి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తుంది అనేది చూద్దాం, రైట్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో వేస్ట్ టు ఎనర్జీ చూసినాం మనం ఆల్రెడీ, దుండిగల్, జవహర్ నగర్, శంషాబాద్, అనదర్ ఎట్ తుమ్కుంట దగ్గర కూడా వస్తుంది. అండ్ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, మనం అక్కడిది చూసినాం సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, అది రూరల్ డెవలప్మెంట్కి. ఇది MEPMA, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. స్టేట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్. దీని కింద ఏం చేశారంటే సోషల్ మొబిలైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, రైట్. సోషల్ మొబిలైజేషన్ చేసి ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ చేస్తే దానివల్ల పావర్టీ తగ్గుతుంది అనేది ఒకటి, రైట్. అంటే ఎట్లా చేస్తారు సోషల్ మొబిలైజేషన్ అంటే, ఆర్గనైజ్ ఉమెన్ ఫ్రమ్ లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఇంటూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, రైట్. చెప్పినాను కదా, మనకి మొత్తం కలిపి 63 లక్షల మంది ఉమెన్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ SHGs, రైట్. సో గవర్నమెంట్ ఈస్ మేకింగ్ ఆర్ వాంటెడ్ టు ఇంక్రీజ్ దిస్ నెంబర్ టు 1 CR. సోషల్ మొబిలైజేషన్ అవుతుంది, దానివల్ల వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల పావర్టీ అనేది తగ్గుతుంది అనేది, రైట్. సో ఇది స్లమ్ లెవెల్ ఫెడరేషన్ దగ్గర లెవెల్లో ఉంటుంది, అండ్ ఇంకోటి టౌన్ లెవెల్ ఫెడరేషన్లో ఉంటుంది, రైట్. ఇంకోటి సోషల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు లో సోషియో ఎకనామిక్ అర్బన్ సెక్షన్స్, ప్రొవైడింగ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్ టు సెటప్ మైక్రో ఎంటర్ప్రైజెస్, రైట్. మనం ఫస్ట్ వెల్ఫేర్లో మాట్లాడింది గుర్తుంటే మనకు మైనారిటీ ప్రోగ్రామ్ కింద, మైనారిటీ డిపార్ట్మెంట్ కింద ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినాం, ఇది ఇక్కడ లింక్ చేయొచ్చు. SHGని బ్యాంక్ లింకేజ్ చేయడం, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆల్రెడీ మనం చూసినాం, వడ్డీ లేని రుణాలు, మహిళా సాధికారత త్రూ అంటే 1,00,000 కోట్లు ఇవ్వడం త్రూ బ్యాంక్స్, అండ్ శ్రీనిధి, రైట్. జన్ధన్ యోజన బ్యాంక్ అకౌంట్ ఎట్లాగో ఉంటాయి కదా, దానికి ఇచ్చేసి చేయడం అన్నట్టు. సపోర్ట్ అర్బన్ స్ట్రీట్ వెండర్స్, రైట్. సో ఇది కూడా సపోర్ట్ అర్బన్ స్ట్రీట్ వెండర్స్. దీనిది సెంట్రల్ది ప్రాజెక్ట్ స్కీము, స్ట్రీట్ వెండర్స్ ఏదో ఉంటుంది, దాంట్లో తెలంగాణ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్, తెలిస్తే కొంచెం కమెంట్ చేయండి. హైదరాబాద్ యాజ్ గ్రోత్
కారిడార్. ఇది మనకు జియోగ్రఫీలో యూనిట్ 3, 4, 5 ఉంటుంది, రైట్. సో స్పెషల్గా హైదరాబాద్ గురించి మాట్లాడతారు. సో హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి గురించి ఒక గ్లాన్స్. హెచ్ఎంఆర్, హైదరాబాద్ మెట్రో రైల్, ఫస్ట్ ఫేజ్ 1లో 69 కిలోమీటర్స్, ఫేజ్ 2లో 73 కిలోమీటర్స్. మెయిన్ ఇంటెన్షన్ ఈ మెట్రో లైన్ ఏంది అని అంటే ప్రమోట్ ఈక్విటబుల్ గ్రోత్ త్రూఅవుట్ సిటీ ఇన్ ఆల్ డైరెక్షన్. హైదరాబాద్ RRR 340 కిలోమీటర్స్, సంగారెడ్డి, తూఫ్రాన్, చౌటుప్పల్, అమంగల్, శంకర్పల్లి, రైట్. సో ఇది అన్నమాట 17 నేషనల్ హైవేస్ని ప్లస్ ఎస్హెచ్ స్టేట్ హైవేస్ని కనెక్ట్ చేస్తుంది. అండ్ దీంతోపాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు 1000 కోట్లు అది చూసినాం మనం. ఓకే, హైదరాబాద్ ఎట్ ద బ్యాంక్స్ ఆఫ్ రివీ ఫ్లోస్, ఆర్టిఫిషియల్ లేక్స్, ఉస్మాన్ సాగర్. ఓకే, ఈ ఓస్మాన్ సాగర్ అండ్ హైదరాబాద్ హిమాయత్ సాగర్, ఓస్మాన్ సాగర్ గురించి కూడా మాట్లాడినారు దీంట్లో. రివర్ ఫ్రంట్ వచ్చేసి అదే మూసీ రివర్ ఫ్రంట్ 55 కిలోమీటర్లు, పార్కులు, కథ, కార్ఖానం. దీని తర్వాత టూరిస్ట్ సర్కిట్స్ అని బై కనెక్టింగ్ చార్మినార్, కుతుబ్ షాహీస్ టామ్స్, రైట్. సో ఇది స్కోప్ అన్నమాట. హైదరాబాద్కి డెవలప్మెంట్ జరుగుతుంది ప్రస్తుతానికి. సో మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనది వెల్ఫేర్లో ఏమేమి మాట్లాడినాం మనం. ఫస్ట్ ప్యూర్ వెల్ఫేర్ మాట్లాడినాం, దాని తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మాట్లాడినాం, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మాట్లాడినాం, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత హెల్త్ తర్వాత PRRD మాట్లాడినాం, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మాట్లాడినాం, అండ్ లాస్ట్కి అర్బన్ డెవలప్మెంట్. ఈ దీంట్లో ఏమేమి అయితే అయినాయో అవన్నీ కొన్ని కీ హైలైట్ చూసి రాసినారు ఇక్కడ. అంటే ఇది గ్లాన్స్ లెక్క, మనం ఏదైతే 2-3 గంటల నుంచి మాట్లాడుతున్నామో దాని గ్లాన్స్. తెలంగాణ వే ఫార్వర్డ్లో తెలంగాణస్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ టు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, SC/ST ఇవన్నీ యూనిట్సే. ఇంకా మైనారిటీ, ట్రాన్స్జెండర్ మీరు గుర్తుపెట్టుకుంటే, కమ్యూనిటీస్ కమిట్మెంట్ టు గవర్నమెంట్, ఇంక్లూసివిటీ అండ్ ఈక్విటీ, రైట్. సో సోషల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫోకస్ ఇది ఎంత చూసినాం, రైట్. బిల్డింగ్ ఇన్ఫ్రా లైక్ అభయహస్తం, ఇది వెల్ఫేర్లో. ఎడ్యుకేషను, హెల్త్ కేర్, రెడ్యూస్ డిస్పారిటీస్, ఫాస్టర్ డెవలప్మెంట్. పైనవన్నీ సక్రమంగా ఉంటే TG is poised to continue enhancing living standards, ensuring all holistic growth to all citizens, right. సో ఇట్లా మనం ఒక బ్యాలెన్స్డ్ కంక్లూజన్ అనేది వెల్ఫేర్ మీద వస్తే రాయొచ్చు, రైట్. సో ఇదే పెద్ద చాప్టరు. ఇది అయిపోతే మిగతాది అంతా చిన్నవే. నెక్స్ట్ మనది సెక్షన్ 4లో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. దీంట్లో మనం ఎనర్జీ, ఇరిగేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. సో దీని తర్వాత మనకు ఇండస్ట్రీ, సెక్షన్ 5 వచ్చేసి ఇండస్ట్రీ ఉంటుంది, సెక్షన్ 6 వచ్చేసి గవర్నెన్స్, రైట్. సో అది అన్నమాట. సో నెక్స్ట్ టుమారోస్ వీడియోలో మనం బోత్ సెక్షన్ 4 విల్ ట్రై టు కవర్ సెక్షన్ 4 and 5 యాజ్ వెల్, అండ్ విల్ టేక్ అ స్పెషల్ వీడియో టు డిస్కస్ సెక్షన్ 6, రైట్. సో దాని తర్వాత చూద్దాం, మీరు కామెంట్లో చేయండి నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దాం అనేది. సో దాంతో విల్ మూవ్ అహెడ్. ఐ హ్యావ్ మై ప్లాన్స్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ మీరేమనుకుంటున్నారు అనేది, రైట్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఓపిక. హ్యావ్ ఎ గ్రేట్ డే.